విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించి చేసిన కీలక ప్రకటనలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గ్రంథాలయ సెస్ ద్వారా వచ్చే నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలకు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పట్ల ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులు సకాలంలో అందుబాటులోకి వస్తే జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను మరింత మెరుగైన స్థాయిలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే గ్రంథాలయాలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై మంత్రి చేసిన ప్రకటనలు రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి నూతన దిశను చూపిస్తున్నాయని అన్నారు. నమస్కారం. ఈరోజు శాసనసభలో నారా లోకేష్ గారు మంత్రివర్యులు గ్రంథాలయాల గురించి, గ్రంథాలయాల అభివృద్ధి గురించి చాలా బాగా మాట్లాడారు. ఆయన మినిస్టర్గా బాధ్యతలు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి గ్రంథాలయాల డెవలప్ గురించి ఆలోచిస్తూనే రెండో వైపు ఆ దిశగా పనిచేస్తూ చేయిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల్ని పూర్వ వైభవం తీసుకొస్తాను, అలాగే సెస్ ఏమైతే ఉందో అది నేరుగా గ్రంథాలయాల్లోకి వచ్చేట్టు నేను చేస్తాను, దాంతో గ్రంథాలయాలు కూడా డెవలప్ చేయవచ్చు, చైర్మన్లు కూడా నేను బాధ్యతలు అప్పచెప్తాను, చైర్మన్ల ద్వారా కూడా గ్రంథాలయాల్ని వైభవం తీసుకొచ్చేటట్టు మేము ఆ దిశగా పయనిస్తామని చెప్పిన లోకేష్ గారు చెప్పడం ఈరోజు అసెంబ్లీలో గర్వించదగ్గ విషయం. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో, ఎడ్యుకేషన్ గురించి నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మనం చూసాం ఈ మధ్య కాలంలో లోకేష్ గారు తీసుకున్నటువంటి బాధ్యతలు, డిఎస్సి కానీ ఇంకోటి కానీ విద్యా డెవలప్మెంట్, ఈ రెండు ఆయన చూసినటువంటి పరిస్థితి. గ్రంథాలయాలు కూడా మంగళగిరి చూసాం, డిజిటలైజేషన్ చేశారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన రాష్ట్రం మొత్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో అలాగే చేయాలనే ఆలోచనతో ఉన్నారు, ఆ పట్టుదలతోనే ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ పిల్లలకి విద్య అందుబాటులో ఉండాలి, పేద పిల్లలకి, అలాగే కంప్యూటర్ అందుబాటులో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమైతే బుక్స్ కావాలో అవసరమైన బుక్స్ పంపిస్తామో ఇప్పటికే పంపిస్తున్నారు. 2 సార్లుగా 2 విడతలుగా మాకు గ్రంథాలయాలకి బుక్స్ పంపించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ఆయన కాన్సన్ట్రేషన్ విద్యని డెవలప్ చేయాలి, అలాగే పేద పిల్లలకు కూడా అందుబాటులో, అది ఎవరైతే మెరిట్గా బాగా ఉన్న పిల్లలు ఈ గ్రంథాలయాలకు వచ్చి కావలసిన బుక్స్ చదువుకొని వాళ్ళకు కావలసిన దాంట్లో వాళ్ళు నిలదొక్కుని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే లోకేష్ గారి ఆలోచన ప్రకారమే ఆయన ఈ గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. గత 5 ఏళ్ళు కూడా మీరు చూడండి, గ్రంథాలయాల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో విద్యకి సంబంధించి చాలా వరకు మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మొన్న కూడా మన ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారి దాత సహకారంతో రీజనల్ గ్రంథాలయం కూడా మన MOU చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇలా ఒక్కొక్కటిగా గ్రంథాలయాలన్నీ కూడా ఏమైతే మూతపడిపోయి ఉన్న గ్రంథాలయాలు, అలాగే శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలు అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేసి అన్ని పంపమన్నారు. లిస్టు మేము కూడా లోకేష్ గారికి పంపి ఉన్నాము. దీని మీద ఆయన అధ్యయనం చేసి ఒక టీమును కూడా పెట్టారు. ఆ టీం కూడా దీని మీద నిరంతరం పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ గ్రంథాలయాలకి పూర్వవైభవం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వస్తుందని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ రోజు ఆయన చేసిన ప్రకటనకి మేము గ్రంథాలయ చైర్మన్లు 13 మందిని, అలాగే మా గ్రంథాలయ సిబ్బంది కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.